నవనని కథ ఒక పెద్ద ప్రోగ్రామ్ అన్న, ఒక నిజంగా 3 గంటలు జరిగిన ప్రోగ్రాంలో అల్లాజు మాట్లాడుతూ ప్రతి విషయం చూడండి, మనం కూడా మాట్లాడుతుంటే కొన్ని పాయింట్స్ మర్చిపోతాం. నవనని కాదన్న కొన్నిసార్లు మాట్లాడుతూ వాళ్ళ సొంత పేరు కూడా మర్చిపోయే ఛాన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మర్చిపోయే ఛాన్స్ కాబట్టి అట్లా మాట్లాడుతూ తను తెలంగాణ సీఎం గౌరవనీయులు అనే పదం తనకు అన్నికి రాలేదు. సో గౌరవాన్ని అట్లా అంటుంటే పేరు మర్చిపోయి కొంచెం ఆగి ఆ తర్వాత రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్ మాట్లాడే ఉన్నాను కాదన్న, అక్కడే మర్చిపోలేడు. కొద్దిగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ కొద్దిగా డిస్టర్బ్ అయినట్టుగా అనిపించింది. దాన్ని కక్ష బట్టి నిజంగా ఇది క్వశ్చన్ దానా, ఈ విషయం ఇట్లా అయిందో లేదో నిన్న ఈ అరెస్ట్ కాక ముందు కేటీఆర్ ఒక మీటింగ్, ఎన్టీవీతో ఒక మీటింగ్ జరిగింది, ఇంటర్వ్యూ జరిగింది. దాంట్లో కేటీఆర్ ఏమన్నా అంటే ఒక నేషనల్ స్టార్ పుష్పరాజు మన తెలంగాణ రేవంత్ రెడ్డి మంచిపోడు, ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి అని అంటుంటే సో నిజంగా కొద్దిగా రెచ్చగొట్టినట్టు అనిపిస్తుంది అన్న. సో దాన్ని ఛాలెంజ్గా తీసుకొని నిజంగా నిన్న పోలీసు వాళ్ళు పాపం ఢిల్లీలో జరిగిన సక్సెస్ మీట్ తర్వాత వాళ్ళు ఇట్లా రెస్ట్ తీసుకున్నా లేదో అప్పుడే ఆ పోలీసు వాళ్ళు వచ్చి అల్లాజుని అరెస్ట్ చేయడాలు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడాలు కానీ, అక్కడ నుంచి మన గాంధీ హాస్పిటల్ తీసుకుపోవడాలు కానీ, అక్కడ నుంచి మన నాంపల్లి కోర్టు తీసుకుపోవడాలు కానీ, మా చెంచలూరు జైలు తీసుకోవాలి కానీ, అరే ఏందంతా ఒక డ్రామా జరుగుతుందని ఫీలింగ్ కలిగిందన్న. నాకైతే మెయిన్గా బాధ అనిపించింది ఏంటన్నా, ఆ పుష్కరాలకు చంద్రబాబు నాయుడు వెళ్ళాను, అక్కడ 23 మంది చనిపోయారు. అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి, అంత పెద్ద తొక్కిసలు అట్లా చాలా మంది చనిపోయారు కదా. అంతెందుకు మన తెలంగాణలో పెద్ద ప్రోగ్రాం జరిగితే కేసీఆర్ ప్రోగ్రాంకి వెళ్తే మన ర్యాలీ జూనికి వెళ్ళిన చాలా మంది లేడీస్ ఆటలు చనిపోయారు అన్న, మరి కేసీఆర్ అరెస్ట్ చేయలే కదా. అందుకే తెలంగాణ మన మొత్తం నీట్ పేపర్ లీక్ అయితే చాలా మంది స్టూడెంట్స్ ఊరేసుకొని చచ్చిపోయారు, సూసైడ్ చచ్చిపోయారన్న. అప్పుడు నీట్ వాళ్ళని మన అరెస్ట్ చేయలే కదా, అవునని కదన్నా. అంత చిన్న లాజిక్ మాడతాయి. ఇప్పుడు రోడ్లు ఉన్నాయన్న, చాలా రోడ్లు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇక్కడ రోడ్లు బాగాలేదు, చాలా మంది యాక్సిడెంట్ చనిపోతారు. ప్రభుత్వాలు అరెస్ట్ చేయలేవు తొక్కిసలాటలో రాజకీయ నాయకులు, ఒక సినీ ఫీల్డ్ యాక్టర్లు అప్పుడు వెళ్ళినప్పుడు చనిపోతే అప్పుడు ప్రభుత్వాలు అరెస్ట్ చేయలేవు. కానీ ఇప్పటి ప్రభుత్వము చనిపోతే ఒక్కరు చనిపోతే ఎందుకు అరెస్ట్ చేసింది అనుకుంటున్నారు? సో నేను అనుకుంటున్నా, నాకైతే అనిపించింది నవనని కాదన్నా రేవంత్ రెడ్డి సార్ కొద్దిగా సినిమా ఫీల్డ్ పైన కొద్దిగా ఆగ్రహంగా ఉన్నట్లు కానీ కనిపిస్తుంది. ఎందుకంటే మన నాగార్జున హరి హైడ్రా విషయంలో, ఎందుకంటే తన సినిమా యాక్టర్ కాబట్టి. అంతేందుకు తర్వాత డ్రగ్స్ గురించి ఒక వీడియోలు చేయాలన్నాడు, అవునని కాదన్నా. సో అక్కడ కూడా కొద్దిగా సినిమా మీద కొద్దిగా అగ్రెసివ్, అవునన్నా సినిమా అనేది కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తాను సొసైటీలో. ఒకరి మెసేజ్ కన్నా కూడా సినిమా ఇచ్చే మెసేజ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో తన సినిమా మీద సపరేట్ శ్రద్ధ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత మన మొన్న అల్లాజు పేరు మర్చిపోవటాలు కానీ అల్లాజు మీద అనిపించింది. కానీ ఎట్టికెళ్ళకైతే కొద్దిగా అయితే ఆగ్రహం ఉన్న ఫీలింగ్ అయితే కనిపించింది అన్న. అసలు నిన్న సీన్ జరిగింది చూస్తే కామన్ మ్యాన్ అసలు అరెస్ట్ అయ్యి అంత తొందరగా బెయిల్ రాదు. అసలు ఒక రాజకీయ ఒత్తిడి, ప్రజల నుంచి ఒత్తిడి వస్తుందనే కావాల్సి మళ్ళీ బెయిల్ రేవంత్ రెడ్డి ఇప్పించాడని అంటున్నారు, నిజమేనా? నువ్వు అన్న క్వశ్చన్ బాగుందన్న. నిజంగా కామన్ మ్యాన్ అరెస్ట్ అయితే మాత్రం అంత తొందరగా నైట్లో వచ్చే ఛాన్స్ లేదు. 4 రోజులు కాదుగా 4 సంవత్సరాలు కూడా బయటకు వచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళు ఏంటంటే సెలబ్రిటీస్, అవునని కాదన్న, సెలబ్రిటీస్ వాళ్ళు చూడన్న, వాళ్ళు తప్పు ఉందా లేదని పక్కన పెడితే నిజంగా వాళ్ళు తప్పు చేయకుంటే మాత్రం ఎన్ని డబ్బులు పెట్టినా తప్పు లేదన్న. నేను చాలామంది అంటారు ఆయన పెద్ద సెలబ్రిటీ కాబట్టి డబ్బులు పెట్టి వచ్చింది కాబట్టి అన్నారు. తను తప్పు చేయలేడు, డబ్బులు ఎక్కువ పెట్టారు, తప్పేముంది. తన లాయర్కు గంటకు ₹1,00,000 ఇచ్చారంట, ₹1,00,00,000 ఇస్తారు. ఎందుకంటే తను అల్లారు ముద్దు పెరిగిన వ్యక్తిగా, అచ్చా జైలు ప్రపంచం తెలియని వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంట్ తెలియని వ్యక్తి సడన్గా తెలియని తప్పుకు అరెస్ట్ అవుతుంది, బాధపడి నిజంగా వ్యక్తితో మాట్లాడి బెయిల్ తెప్పించుకుని ఉన్నాను కదన్నా. సో ఒక సామాన్యత అది జరగదు. కానీ ఈ రకంగా చూస్తే మాత్రం తను చేయని తప్పుకు బలవుతున్నందుకు తను అట్లా పెట్టాడన్న ఫీలింగ్ కలిగింది. నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే అసలు ఆయన అల్లు అర్జున్ ఏమైనా భారత్ పాకిస్తాన్లో యుద్ధం చేస్తున్నాడా, అతని గురించి ఎందుకు ఇంత రాదంతం చేస్తున్నారని అని రేవంత్ రెడ్డి అన్నాడు. చూడన్నా, నువ్వు అన్నాను కదన్నా, ఇప్పుడు ప్రతి ఎవరింటికి వాడే సైనికుడు అన్న. ఇప్పుడు నా ఇంటికి నేనే సైనికుడు, నా ఇంటి మీకు వస్తే నేనే ఇంటి ముందు నిలబడతా. ఇప్పుడు ఇంటి ముందుకు వస్తే నిలబడవా నువ్వు? అసలు ఈ ప్రోటోకాల్స్, ఈ రూల్స్ అని పక్కన పెట్టేసి గడప రీస్ ఒక కొట్లానికి అంతే ప్రొటెక్షన్. ప్రతి ఇంటికి ఎవడు వాడే సైనికుడు అన్న. సో నిజంగా నవనని కాదన్నా, చూడన్నా ఇదే తెలంగాణ గవర్నమెంట్కి అల్లాజు డబ్బులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వరదలు వచ్చినప్పుడు పాప అల్లాజు నువ్వు సైనికుడు నా పొగడలేదు ఎందుకు? సో డబ్బులు ఇచ్చినప్పుడు ఒక రకంగా, డబ్బులు లేకున్నప్పుడు ఒక రకంగా, ఇట్లా తప్పు జరిగినప్పుడు ఒక రకంగా. నువ్వు చూడ రాజకీయాలు వాళ్ళ స్థాయిని కాపాడుకో, వాళ్ళ పదవిని కాపాడు కోసం ఏదైనా మాట్లాడతారన్న. నిన్న రేవంత్ రెడ్డికి అపోజిట్ కానీ నాకు చాలా ఇష్టం రేవంత్ రెడ్డి సార్ అంటే. కానీ వాళ్ళ ప్రలోభాలకు వాళ్ళ ప్రెజర్ బట్టి అట్లా మాట్లాడవచ్చు. కానీ సో నిజంగా ప్రతి ఇంటికి ఎవరింటికి వాడే ఆర్మీ అని చెప్పుకోవచ్చు అన్న. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమన్నాడంటే వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు, పైసలు పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళ గురించి మీరు ఒక్క దగ్గర గుమ్ముగూడిరు అనుకో, 10 మంది 15 మంది గుమ్ముగూడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తా అన్నాడు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకో అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు తీయొద్దా అంటే, సినిమాలకు ఫ్యాన్స్ ఉండొద్దా, హీరోలకు ఫ్యాన్స్ ఉండొద్దా, హీరోలు మన వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వకూడదా, వాళ్ళు ప్రజాస్వామ్యం చేయొద్దా, వాళ్ళు ప్రజలకు హెల్ప్ చేయొద్దా. వాళ్ళు ఇప్పుడు మెగాస్టార్ ఉన్నాయన్న, సో బ్లడ్ డొనేషన్ పెడతాడు, బ్లడ్ క్యాంప్ ఉంది ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంకు. సో సినిమా ఫీల్డ్లో చేయాలని ఉందా? ప్రతి ఒక్కరు చేస్తారు. సో సినిమా కూడా అదే సినిమా ఒక వ్యక్తిని డిప్యూటీ సీఎం చేసిందన్న, అదే వ్యక్తి ఒక ఎన్టీఆర్ని సీఎం చేసిందన్న, అదే వ్యక్తి ఎంతమంది ఎమ్మెల్యేలు చేసిందన్న. సినిమాని తక్కువ అంచనా వేయడం అనేది తప్పు. అవునని కాదన్నా, అవునని కదా ఆయన కొన్ని ప్రెజర్ వల్ల అట్లా మాట్లాడవచ్చు. కానీ అవునని కాదన్నా, సినిమా మాత్రం తక్కువ అంచనా వేద్దని నా ఫీలింగ్ అన్న.